హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రమాకాంత్, మీరు చూస్తున్నారు రమాకాంత్ బోలే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చాలా మంచి కంటెంట్ మిస్ అవుతారు అనమాట. ఎవరు చేయని కంటెంట్ అయితే నేనైతే చేద్దాం అనుకుంటున్నా. సో కంటెంట్ అందరు చేస్తారు, నేను కొంచెం ఇన్ఫర్మేటివ్గా చేద్దాం అనుకుంటున్నా. ఇన్ఫర్మేటివ్గా ఇప్పుడు కామెడీ చేస్తారు, ఇంకా చాలా రకరకాల చేస్తారు, డైలీ వ్లాగింగ్స్. అంటే నేను కూడా చేస్తా, కానీ నా ఉద్దేశం ఏంటంటే, సో మనల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మనం ఒక ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇవ్వాలనేదే నా ఉద్దేశం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తే నేను ముందు మంచి వీడియోస్ చేయడానికి నాకైతే మోటివేషన్గా ఉంటుంది అనమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. నాకైతే మంచి వీడియోస్ చేయాలని ఉంది, బట్ ఇప్పుడు పరిస్థితులు సహకరించట్లేదు. చూడాలి, మన ఛానల్లో మానిటైజేషన్ అయిపోతే మంచి వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటున్నా. సో చూడాలి, అంతా దేవుడి దగ్గర ప్రయత్నం చేయడమే మన దగ్గర ఉంటుంది, తర్వాత అంతా దేవుడి దగ్గర ఉంటుంది, లక్ అనమాట. సో ఎట్లాగైనా కూడా నేనైతే వీడియోస్ అయితే చేయాలని, స్టాప్ చేయొద్దని అయితే అనుకుంటున్నాను. ఒక మోటివేషన్ వీడియో అనమాట. చూడండి, ఈరోజు వచ్చేసి మనకి అబ్దుల్ కలాం గారి జన్మదినం అనమాట. ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ లీడర్. మనం ఎందుకు అబ్దుల్ కలాం గురించి మాట్లాడుకోకూడదు? మన దేశానికి చాలా గొప్ప సేవ చేసిరు అనమాట. ఈరోజు వారి జన్మదినము. ఒక 4 మాటలు మనం అబ్దుల్ కలాం, 4 మాటలు లేదు, ఎన్ని మాటలు మాట్లాడినా కూడా సరిపోదు అనమాట. అంత గొప్ప లీడర్ అనమాట. రాష్ట్రపతి, ఇంకా సైంటిస్టు, ఏరోస్పేస్ ఇంజనీరు, చాలా అనమాట. ఒక్కటేంది. సో అబ్దుల్ కలాం గారు మనకి రామేశ్వరంలో జన్మించారు అనమాట. సో తమిళనాడులోని రామేశ్వరం. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక బోట్ ఆపరేటర్ అంటే ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం అనమాట. ఇప్పుడు రామేశ్వరం అంటే ఒక చిన్న దీవి. ఇప్పుడు ఆ పంబం బ్రిడ్జ్ లేకపోతే అసలు కనెక్టివిటీ లేదనమాట. ఇప్పుడు మన తమిళనాడుకి రామేశ్వరంకి అసలు కనెక్టివిటీ లేదు. సో అలాంటి దీవిలో జన్మించారు అనమాట అబ్దుల్ కలాం గారు. జన్మించి ఇప్పుడు వాళ్ళకి 1931లో మనకి రామేశ్వరంలో అయితే జన్మించారు అనమాట, అక్టోబర్ 15 నాడు. అంటే ఇంటర్ వచ్చేసి మన తిరువచ్చిరపల్లి అనే ఒక ఫిజిక్స్ చదవడానికి అయితే వెళ్ళారు అనమాట. అంటే ఇంటర్మీడియట్ అనుకోవచ్చు. తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పట్టా పొందిరు. దాని తర్వాత చూసుకుంటే ఇక వెనక్కి తిరిగి చూడలేదు అనమాట అబ్దుల్ కలాం గారు. ఇక అంచెలంచెలు ఎదుగుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు మన డిఆర్డిఓలో ఇప్పుడు మనకి దేశంలో మనకి బ్యాక్ బోన్ అంటే మన ఇండియన్ ఆర్మీ. మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడైతే చూసినాం. సో మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్ ఉంటే మన దేశానికి ఎంత రక్షణ. అంటే ఇప్పుడు ఆర్మీ ఒక యుద్ధం వచ్చినప్పుడు మన దగ్గర సరైన మిసైల్స్ లేకపోతే మనం డిఫెండ్ చేసుకోలేము. దానివల్ల మనం చాలా ఆస్తి నష్టం అవుతుంది మనకి. ఇంకా మనం దేశం వెనక వెళ్ళిపోతుంది అనమాట. అలాంటి ఆర్మీకి 2 కీలకమైన అగ్ని ఇంకా మరియు పృథ్వీ అనే ఒక 2 మిసైల్స్ కూడా తయారు చేయడానికి అబ్దుల్ కలాం గారు కీలక పాత్ర పోషించారు అనమాట. అంతేకాకుండా ఇప్పుడు మనకి న్యూక్లియర్ కంట్రీ అనగానే యుద్ధం అయితే చేయడానికి అందరూ భయపడతారు. సో అలాంటి న్యూక్లియర్ పవర్గా ఎదగడానికి అబ్దుల్ కలాం గారు తన వంతు కృషి చేసిరు అనమాట. ఇప్పుడు ఎట్లా చేసిరంటే, ఇప్పుడు మనకు పోఖ్రాన్ 2 టెస్ట్లో మనకి అడ్వైజర్గా ఉన్నారు అబ్దుల్ కలాం గారు. సో దాంట్లో కూడా కీలక పాత్ర పోషించారు అనమాట. అంతేకాకుండా ఇప్పుడు అబ్దుల్ కలాం గారు లైవ్ చూసుకుంటే మనము తర్వాత మనకి ఇస్రోలో కూడా చేసారు. ఇస్రోలో SLV-3 అనే వెహికల్ రెడీ చేయడానికి మన అబ్దుల్ కలాం గారే దానికి కీలక పాత్ర పోషించారు అనమాట. డిఆర్డిఓ, ఇస్రో, ఇంకా మనకి ప్రెసిడెంట్గా కూడా చేశారు అనమాట అబ్దుల్ కలాం గారు. అందుకే అబ్దుల్ కలాం గారిని ఇప్పుడు మనకు మిస్సైల్ తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి అబ్దుల్ కలాం గారిని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు అందుకే ఇచ్చారు అనమాట. అబ్దుల్ కలాం గారిని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇంకా మరియు పీపుల్ ప్రెసిడెంట్ అని కూడా అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఎలాంటి భేదాలు లేకుండా ఎలాంటి పార్టీ వాళ్ళు అయినా కూడా ఒక స్వీకరించే విధంగా ఉంటుంది అనమాట. అబ్దుల్ కలాం గారిని ఎవరు హెడ్ చేస్తారు చెప్పండి? సో ఆయన దేశానికి చేసిన సేవ అలాంటిది అనమాట. ఇప్పుడు మనకి బీజేపీ అయినా ఇండియన్ కాంగ్రెస్ అయినా కూడా మనకి ఇద్దరు కూడా స్వీకరించే ఒక వెల్కమ్ చెప్పే లీడర్ అనమాట మన అబ్దుల్ కలాం గారు. అంతేకాకుండా తను ఒక పుస్తకం కూడా రాశారు అనమాట, వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఒక పుస్తకం కూడా రాశారు. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చదవండి, చాలా విషయాలు అయితే మీకు తెలుస్తాయి అనమాట. ఇట్లా గొప్ప వాళ్ళ బయోగ్రఫీస్ లేదంటే వాళ్ళు రాసిన పుస్తకాలు చదవడం వల్ల క్రూషియల్ టైంలో ఎలాంటి అంటే ఒక
ఎలాంటి ఎదుర్కొన్నారు అనేది మనకి అర్థమవుతుంది అనమాట. దానివల్ల మనం కూడా లైఫ్లో చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా డిప్రెషన్ ఉన్నప్పుడు కానీ అలాంటివి చదవడం వల్ల, లేదంటే బయోగ్రఫీ చదవడం వల్ల కూడా మనకి చాలా కొంచెం ఎంతో కొంత మోటివేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడైతే టెక్నాలజీ అయితే చాలా పెరిగిపోయింది. ఆ టెక్నాలజీ లేని రోజులలోనే అంటే థాట్ ప్రాసెస్ చూడండి మీరు. అంటే అబ్దుల్ కలాం గారు పేపర్ కూడా వేసారు అనమాట. ఇప్పుడు న్యూస్ పేపర్ మనం వేస్తాం కదా, న్యూస్ పేపర్ కూడా వేసి, చిన్నప్పుడు న్యూస్ పేపర్ కూడా వేసేవారని విన్నాం మనం. చూడొచ్చు, అబ్దుల్ కలాం గారు మనకు చాలా అయితే ఇన్స్పైరింగ్ అనమాట అందరికీ. ఈరోజు వారి బర్త్డే సందర్భంగా, అంటే జన్మదినం అన్నమాట ఈరోజు. అబ్దుల్ కలాం గురించి మాట్లాడకపోతే ఎట్లా అని నాకే అనిపించింది. సో నేను వీడియో అయితే చేద్దాం అనుకున్నా. ఈ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. కొంచెం లేటు అటు ఇటు అవుతుంది కానీ మంచి కంటెంట్తో వస్తా. మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మొత్తం ఇట్లా ఇన్స్పైరింగ్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు సపోర్ట్ చేస్తే నేనైతే ఒక మంచి కంటెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నా, అది మాత్రం షూర్. కాకపోతే మనకి సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేయడమే చేయాలని అయితే కోరుకుంటున్నా. ఇప్పుడు నేను ఇండోర్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నాకు ట్రావెల్ చేయాలని ఉంది. కానీ మనకి ఇప్పుడు యూట్యూబ్ నుండి అంత ఎర్నింగ్ అయితే రావట్లేదు. అంటే ట్రావెలింగ్ అంటే అందరిలా కాకుండా ఒక మంచి కంటెంట్తో వస్తా. బ్రెయిన్లో చాలా ఉంది, కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ కొంచెం సహకరించట్లేదు. సో మీరు సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేనైతే మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అనమాట. నేనైతే సబ్స్క్రైబ్ చేసిన నా సబ్స్క్రైబర్స్ని డిసప్పాయింట్ అయితే చేయకూడదు అనుకుంటున్నా. నేనైతే మంచి మంచి కంటెంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. సో కేవలం మీ సపోర్ట్ అయితే నాకు అవసరం అనమాట. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కంటెంట్ చేసుకుంటూ పోతా. కొంచెం లేట్ అవుతుంది, కొంచెం లేట్గా వీడియోస్ పెడతాను, ఎందుకంటే కొంచెం ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం వర్కౌట్ కావట్లేదు. కానీ ఏదేమైనా కూడా ముందుకైతే వెళ్ళాలి. సో వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే కొంచెం ప్యాషనెట్గా ఉంటుంది అనమాట. అంటే ఇది నాకు చాలా ఇష్టం, వీడియోస్ చేయడం, కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం, ఏదైనా మోటివేషన్ ఒక ఇతరులకు చెప్పడం. ఈ వీడియో ఎంత గైస్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.